వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. విజయసాయితో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్చంద్రారెడ్డిపైన ఎల్ఓసి ఇచ్చింది. వీరి ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాల్ని కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా వీరున్నారు. వాటాలు రాసి ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావుని బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకుందనేది ప్రధాన అభియోగం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. విజయసాయితో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్చంద్రారెడ్డిపైన ఎల్ఓసి ఇచ్చింది. వీరి ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ సొంతం చేశారనేది ప్రధాన అభియోగం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, సిఐడి జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ కి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ సిఐడి లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్ ను బలవంతంగా లాక్కోవడంపై కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి మొన్న కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా విజయసాయిరెడ్డితో పాటు ఆయన అల్లుడి సోదరుడు అరబిందో ఫార్మాకు సంబంధించిన పెనక శరత్చంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ముగ్గురిపై కూడా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు వీరిపై ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. వాటాలు రాసి ఇవ్వకపోతే అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావు బెదిరించినట్టు కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సిఐడి నమోదు చేసిన కేసులో కీలక నిందితులుగా వీరు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు కేవీ రావు ఫిర్యాదుపై స్టేట్మెంట్ ను కూడా సిఐడి అధికారులు రికార్డు చేస్తున్నారు. విక్రాంత్ రెడ్డిపై ఇప్పటికే సిఐడి గురిపెట్టింది. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలి అని చెప్పి సిఐడి నిర్ణయించింది. కేవీ రావుతో పాటు మరికొందరు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయాలి అని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు రేపట్లో దీనికి ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఎప్పుడైతే సిఐడి కేసు రిజిస్టర్ చేసిందో ఆ వెంటనే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. వీళ్ళు ముగ్గురు కూడా విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు కూడా ఎల్ఓసీలు పంపించినట్టు సిఐడి అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.